చూశారుగా, తొండ ముదిరి ఊసరి వెళ్ళి అంటే ఇదే. నిజంగా ఏ పని చదువు సంధి లేనప్పుడు, ఏ పని లేనప్పుడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆ విధంగా అంటే ఏదో ఒక మత పిచ్చిలో ఊలాడుతారు. ముఖ్యంగా క్రైస్తవ మతంలో ఇది టూ మచ్. ఆ పాస్టర్ బయట తల మీద చేతులు పెడతాడు, చేతులు పెడితే ఇటు ఎగిరి పడతారు, ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. ఇదేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు వెనకటి కాలాలలో అంటే ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకో, ఆ బోనాలు అప్పుడు ఆ ఊర్లలో ఆ పండుగలు అప్పుడు ఏం చేయాలంటే కొంతమంది స్త్రీలు ఎగిరేది సిగం నిండేది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అప్పుడు జాతకాలు చెప్తారు, అమ్మవారు వస్తుంది అని చెప్పేది. సరే, వాళ్ళంటే వెల్ ట్రైన్డా లేదంటే వేరే ఏమన్నా తెలియదు, కానీ ఆల్మోస్ట్ అది కూడా ఫేకే. కానీ ఇక్కడ మత పిచ్చిలో వాళ్ళు ఎట్లా వదులుతారు చూసారు కదా మీరు. అంటే మత పిచ్చి కాదు, అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే దేవుడు మాకు వచ్చిండు, దేవుడు యేసుప్రభు మా లోపల వచ్చిండు, లేకుంటే మైసమ్మ వచ్చింది, ఎల్లమ్మ వచ్చింది, ఆ దేవుడు వచ్చిండు, ఈ దేవుడు నరసింహస్వామి వచ్చిండు అని చెప్పి వాళ్ళే ఒక దేవతలుగా దేవులుగా క్రియేట్ చేసుకుంటారా, లేదంటే పిచ్చిదేసి వదులుతారు, మన మందుకాలు దాన్ని వదిలినట్టు వదులుతారు. ఇది ఒక మనిషికి, జంతువులు అయితే అసలే చేయవు ఇవి. ఏ జాతి జంతువు, అడవి జంతువులు కానీ ఇంకోటి కానీ ఇట్లా పిచ్చిలేసినట్టు అసలే చేయవు. నిజంగా పిచ్చిలేస్తే మైండ్ ఖరాబ్ అయితే చేస్తుండొచ్చు, కానీ ఈ విధంగా ఒక డ్రామాలు వేస్తురా, లేకుంటే వీళ్ళు లేపిస్తురా, వాళ్ళు వేస్తురా, ఇద్దట్లా ఎవరితాన ఉంది మతలబ్ అనేది మొత్తం మీద ప్రజలను బురుడి కొట్టించడమే. అంటే తెలియని ప్రజలను, జ్ఞానం లేని ప్రజలను, లేదంటే అతను తెలుసుకునే లోపలనే, అంటే తెలియని ప్రజలను వాళ్ళు విషయం తెలుసుకునే లోపల మోసం చేయడమే ఇదన్నీ. చాలా ఘోరం. వీళ్ళు ఎగురుతురు, ఈ మహిళలంతా ఎట్లా ఏడుస్తారు, కుయ్య కూతలు పెడుతురు. ఇది అత్యంత తెలివి లేని, బుద్ధి లేని పని. నిజంగా ఈ మత పిచ్చి పొద్దుగాల లేచి చదువుకొని ఒక పని చేస్తే ఏం చేస్తారు, వర్షం రావాలి, వర్షం వచ్చి పొలం దున్ని విత్తనాలు వేస్తేనే పంటలు వంతాయి, పని చేస్తేనే వస్తుంది, చదువుకుంటే జ్ఞానం వస్తుంది. దైవభక్తి అనేది క్రమశిక్షణకు మారుపేరు అవుతుంది. దేవుడు ఉన్నప్పుడు, దేవుడు అనే ఒక వ్యక్తి ఉంటే ఒక నమ్మకం, ఆ నమ్మకం మీద మనిషి తిరుగుతాడు. కాబట్టి దైవభక్తి పెడితే డిసిప్లిన్గా ఉంటాడని ఒక దైవభక్తిని జోడించారు. కానీ పిచ్చి పిచ్చి చేయమని, కూతలు పెట్టమని, ఇట్లా ఎగిరిపడ్డట్టు ఏందో అయినట్టు చేయడం అనేది ఇది ఇంకా అంటే తెలియని ప్రజలను మోసం చేయడమే తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఇదొక దిక్కుమాలిన చర్య, ఈ తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో అంతలో జరుగుతూ ఉంది. అత్యంత అంటే ఇంత టెక్నాలజీ పెరిగి, ఇన్ని యూనివర్సిటీలు వచ్చి, ఇన్ని కళాశాలలు వచ్చి, ఇన్ని రకాలుగా సైన్స్ డెవలప్ అయినాక తర్వాత, చంద్రమండలం పోయే తర్వాత, చనిపోయిన గుండె తీసి గుండె పెట్టే సమయం లోపల కిడ్నీ మార్పిడి, లివర్ మార్పిడి జరుగుతూ ఉంటే, అసలు నీ మార్పిడి జరుగుతూ ఉంటే, శస్త్రచికిత్స జరుగుతూ ఉంటే ఈ పిచ్చి అరుపులేంటివి? ఘోరం ఇదైతే. ఈ వీడియో ప్రతి ఒక్కరికి తెలియాల విషయం, వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాత్రం చాలా తప్పు, క్షమించాలని నేరం.